Hello viewers, in this video I am going to tell you about phase 3 exam and phase 1 result and last date of interview and the best day to clear the communication test. So ఈ వీడియోలో అయితే ఇవన్నీ చెప్తాను. So before going to this video, if anyone not subscribed to my channel, please subscribe it and click the bell icon also, and then only you will receive my videos in the form of notification. And like and share this video. If you have any doubts related to Cognizant, just comment in comment box. I will definitely reply for your comment. సో కాగ్నిజెంట్ ఫేజ్ 3 బ్యాచ్ అయితే స్టార్ట్ అయింది 2025. సో ఎవరైతే 2025 బ్యాచ్ రిమైనింగ్ ఎవరైతే అప్లై చేశారో వాళ్ళు ఉన్నారో, సో వాళ్ళకైతే ఫేజ్ 3 ఎస్టర్డే 22 నుండి అయితే స్టార్ట్ అయింది. సో మనకైతే మెయిల్స్ అయితే వస్తున్నాయి అన్నమాట. సో ఎస్టర్డే ఎవరైతే యాప్టిట్యూడ్ అసెస్మెంట్ కంప్లీట్ చేశారో ఈరోజు వాళ్ళకి కమ్యూనికేషన్ అసెస్మెంట్ అయితే ఉంది. సో 22 యాప్టిట్యూడ్, 23 కమ్యూనికేషన్, 27 వచ్చేసి టెక్నికల్ అసెస్మెంట్ కోడింగ్. సో ఎవరైతే 22 యాప్టిట్యూడ్ క్లియర్ చేస్తారో వాళ్ళకి కమ్యూనికేషన్ టెస్ట్ అయితే వస్తుంది. సో కమ్యూనికేషన్ టెస్ట్ క్లియర్ చేయడానికి నేనైతే బెస్ట్ ఏఐ లాస్ట్లో చెప్తాను. సో ఆ ఏఐ మీరు యూజ్ చేస్తే ఆల్మోస్ట్ ఇంకా చూసుకోక్కర్లేదు, కమ్యూనికేషన్ టెస్ట్ క్లియర్ అయిపోయినట్టే మీకు. సో అది నేనైతే లాస్ట్లో పెడతాను. సో మీరైతే వెళ్ళి చెక్ చేయండి. సో ఎవరైతే ఫేజ్ 3 వాళ్ళు చూస్తున్నారో సో వాళ్ళకి ప్లేలిస్ట్ అనేది కాగ్నిజెంట్ రిలేటెడ్ ప్లేలిస్ట్ నా ఛానల్లో అప్లోడ్ చేశాను. ఈ వీడియో సో మీరు వెళ్ళి అయితే చెక్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ అబౌట్ కాగ్నిజెంట్ రిలేటెడ్ ప్లేలిస్ట్. సో ఈ ప్లేలిస్ట్లో నేను ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశాను. సో విచ్ ఈస్ రిలేటెడ్ టు టెక్నికల్ అసెస్మెంట్, కీ ట్రిక్స్ టు క్లియర్ కమ్యూనికేషన్ రౌండ్ అండ్ యాప్టిట్యూడ్ అసెస్మెంట్, ఆల్ దోస్ ఆర్ అప్లోడెడ్ ఇన్ దిస్ ప్లేలిస్ట్. సో జస్ట్ గో అండ్ చెక్ ఇన్ మై ఛానల్. సో నేనైతే ఒక బెస్ట్ ఏఐ అయితే చూశాను. ఆ ఏఐ అనేది దేనికి సంబంధించిందంటే లిజనింగ్ రిలేటెడ్. సో మనకి కమ్యూనికేషన్ అసెస్మెంట్లో మనం కొన్ని ఆడియోస్ అనేవి వినాలి, అన్న ఆడియోస్ రిపీట్ చేయాలన్నమాట. సో దానికి రిలేటెడ్ అనమాట. సో కొన్ని సెంటెన్సెస్ అనేవి చాలా లాంగ్ ఉంటాయి కదా, సో అవి మనం గుర్తెట్టుకోవడం చాలా కష్టం అయిపోద్ది. సో అలాంటి కేసెస్లో ఏఐ యూజ్ చేస్తే చాలా యూజ్ అనమాట. నేను వీడియో అనేది ప్లే చేస్తున్నాను, ఒకసారి చూడండి. As the music plays softly in the background, the guests mingled, enjoying the evening and the delicious appetizers served by the hosts. అండ్ ఆ ఏఐ నేమ్ కావాలంటే మీరు జస్ట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే ఏఐ నేమ్ అయితే పెడతాను. సో మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలి. సో దెన్ ఓన్లీ ఐ విల్ సెండ్ దట్ ఏఐ టు యూ. సో అది వెరీ బెస్ట్, చాలా యూజ్ అవుద్ది మీకు. సో యూ కెన్ ఈజీలీ క్లియర్ ది కమ్యూనికేషన్ రౌండ్ బై యూజింగ్ దట్ ఏఐ. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎవరైతే ఫేజ్ 1 రిజల్ట్ అంటే 2024 బ్యాచ్ ఉంది కదా, 2024 బ్యాచ్ వాళ్ళకి ఫేజ్ 1 రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అంటే ఇంటర్వ్యూ కంప్లీట్ అయిపోయింది 10th మే. సో మే 10th ఇంటర్వ్యూ కంప్లీట్ అయిన వాళ్ళు రిజల్ట్ అనేది మొత్తం యాక్చువల్గా 3 వీక్స్ అనేవి తీసుకుంటారు. సో మనకి 2 వీక్స్ అయిపోయింది, ఇంకా 1 వీక్ ఆర్ 1 to 2 వీక్స్లో మనకి రిజల్ట్ అయితే డిక్లేర్ చేస్తారు. వీ క్యాన్ ఎక్స్పెక్ట్ జూన్ 10 లోపు అయితే మనకి రిజల్ట్ అయితే వచ్చేస్తుంది. అండ్ మనకి ఆఫ్ క్యాంపస్ ఆన్ క్యాంపస్ ఉంది కదా, సో మనకి ఆన్ క్యాంపస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆ రిజల్ట్ అనేవి కాలేజ్ టీపీఓ వాళ్ళకి అయితే వస్తాయి. సో ఆఫ్ క్యాంపస్ అయితే మనకి డైరెక్ట్ మెయిల్స్ అయితే వస్తాయి. సో యూ క్యాన్ చెక్ యువర్ మెయిల్స్ విత్ ఇన్ 1 to 2 వీక్స్. ఫేజ్ 2 వాళ్ళకి ఇంటర్వ్యూ లాస్ట్ డేట్ అనమాట. మనకి యాక్చువల్గా ఇంటర్వ్యూ అనేది 2 కేసెస్గా షెడ్యూల్ చేస్తారు కదా. ఫస్ట్ వన్ వచ్చేసి 16 to 23 సంథింగ్, నెక్స్ట్ డేట్ వచ్చేసి 19 to 30. సో ఈ డేట్స్లో అయితే మనకి ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయి ఫేజ్ 2 వాళ్ళకి. సో లాస్ట్ డేట్ వచ్చేసి 30 లోపు అయితే మనకి ఇంటర్వ్యూస్ అన్నీ అయిపోతాయి ఫేజ్ 2 వాళ్ళకి. సో ఎవరికైతే రాలేదో ఇంకా, సో వాళ్ళు ఇంకా వెయిట్ చేయాలి, ఎందుకంటే ఇవి ఫేసెస్ వైజ్ కండక్ట్ చేస్తున్నారు కదా. సో ఒక్కొక్కసారి లేట్ అవ్వచ్చు అండ్ స్లాట్స్ కూడా ఎక్కువ ఉండకపోవచ్చు, అందువల్ల కొంచెం లేట్ అవుతాయి. ఈ డేట్స్లో రాకపోయినా మేబీ జూన్లో అన్న వస్తాయి. సో ఎవరైతే ఫేజ్ 1 అంటే రీషెడ్యూల్స్ అయితే చేశారు కదా, సో ఇంటర్వ్యూ రీషెడ్యూల్స్ కూడా మనకి నెక్స్ట్ వీక్లో అయితే పెడతారు. ఫేజ్ 3 వాళ్ళు ఎవరున్నారో ఈ ఏఐ అయితే చాలా యూజ్ అవుద్ది. సో మీరైతే బాగా యూటిలైజ్ చేసుకోండి. సో ఈ ఏఐ అనేది ఎలా యూజ్ అవుద్ది అంటే మనం ఇయర్ ఫోన్స్ అయితే యూజ్ చేయకూడదు. సో ఇయర్ ఫోన్స్ యూజ్ చేయకుండా ఏఐ అయితే యూజ్ చేయాలి, అప్పుడే వర్క్ అవుద్ది. ఎందుకంటే స్పీకర్ ద్వారా మనకి ఈ యాప్ అనేది వర్క్ అవుద్ది అనమాట. సో దట్స్ అబౌట్ దిస్ వీడియో. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ comment in comment box. Please like and share this video
అండ్ ఎవరికైతే ఈ ఏఐ నేమ్ కావాలో వాళ్ళైతే కమెంట్ చేయండి అండ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత కమెంట్ చేయండి. సో నేనైతే డెఫినెట్లీగా పెడతాను ఆ ఏఐ. సో థ్యాంక్ యూ.